సత్యనారాయణ నాయకుడి దగ్గర తిరుగుతుండేవాడు. ఈడుపుగంటి సత్యనారాయణ నువ్వు వంగవీటి శాంతం వేసేస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పాడని, వంగవీటి శాంతం దగ్గరికి వెళ్ళి మామ నేను వేసేస్తే 2 లక్షలు ఇస్తానంటే ఆ వేసేస్తే 5 లక్షలు ఇస్తానరా అన్నాడని, దాంతో వాడు వెనక్కి వచ్చి అతను చంపేశాడు. అప్పుడు వీడిని అరెస్ట్ చేశారు బొడ్డశాంతని. వాడు చెప్పింది ఏంటి, కోర్టులో పెట్టేశారు ఆయన్ని. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది. వాళ్ళ శనివారం ఎట్లా అయ్యి సోమవారం నువ్వు తీసుకొచ్చి నాకు చూపెట్టి అట్లాగే సెలవు ఉండి మధ్యలో సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయమంది. వాడు అప్పుడు అందరికీ మీడియా కూడా అందరం ఉన్నాం, అందరికీ చెప్పింది ఏంటి, రేపు సోమవారం కోర్టులో చెప్తాను నేను అన్ని వివరాలు, నన్ను ఎవరు చెప్పారు ఇదంతా మాకున్న సమాచారం, ఇది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ రోజు. అది జరిగితే ఏమవుతుంది, కాటరగడ్డ బాబుని వంగవీటి శాంతని ఇద్దరిని దాన్ని ఏమంటాం బైండ్ ఓవర్ చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి జరిగిందంటే రెండో వాడు బాధ్యుడు అవుతాడు. కాబట్టి భయం ఉంటది, చట్టబద్ధమైన ప్రొటెక్షన్ ఉంటది ఊళ్ళో. కానీ పోలీసులు రాత్రికి ఎన్కౌంటర్ చేశారండి పారిపోతంటే అని చెప్పేసి. 7 గుళ్ళు పేలిస్తే 7 8 గుళ్ళు, ఒక గుండు అవుట్పుట్ ఉంది కానీ ఇన్పుట్ లేదు అంటే అర్థం ఏంటి, తుపాకీ గుండు బయటకు వచ్చేసింది, పెచ్చు ఊడొచ్చేసింది, కానీ లోపలికి వెళ్ళిన బొక్కలేదు, నోట్లో పెట్టి కొడితే ఎట్ట వస్తుంది. దాన్ని క్రూయల్ క్రిమినాలిటీ కింద తీసుకుంది కోర్టు. సురేంద్ర బాబు మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది అప్పుడు.